ఇది నా కోసమో పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించే కార్యక్రమం. ఈరోజు డిప్యూటీ సీఎం మిత్రులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు పయ్యావుల కేశవ్ గారు, బీజేపీ నాయకులు గౌరవనీయులు కామినేని శ్రీనివాస్ గారు, స్థానిక శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు, ఎవరైతే మార్గదర్శులుగా వచ్చారో గౌరవనీయులు చైర్మన్ జయరాజ్ ఇస్పాత్ సజ్జన్ గోయింక గారు, ఎండి గ్రీన్కో గౌరవనీయులు అనిల్ చలమలశెట్టి గారు, ఎండి మెగా పివి కృష్ణారెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ గారు, ఈరోజు బంగారు కుటుంబాలుగా ఎంపికైనటువంటి కడియం నరసింహస్వామి గారు, ఎమానుల్ గారు, వారి కుటుంబ సభ్యులు, ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ గోయల్ గారు, అదే మాదిరిగా ఈరోజు ఒక 600 మంది మార్గదర్శులు వచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి దగ్గర ఒక 10,000 మంది బంగారు కుటుంబాలు వచ్చారు. పత్రికా విలేకరులకి, రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రజలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు ఉగాది అంటే మనందరికీ నూతన సంవత్సర వేడుక, తెలుగువారి మొదటి పండుగ. అలాంటి పండుగ రోజున ఏ కార్యక్రమమైనా చేస్తే జయప్రదం అవుతుంది. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలనే సంకల్పానికి ఈరోజు శ్రీకారం చుట్టానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మిత్రులు జనసేన అధ్యక్షులు, జన సైనికులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆలోచించరు. అలాంటి మిత్రుడితో కలిసి గవర్నమెంట్లో ఉండడం ఇది ఒక సువర్ణ అవకాశం మనందరికని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్రంలో ఉండే బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు 2047కి భారతదేశాన్ని వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. ఆయనకి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే ఒక పట్టుదల. దేశం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయడానికైనా ముందుకొచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తి దేశానికి సరైన సమయంలో సరైన ప్రధానమంత్రి ఉండడం మనందరి అదృష్టం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. నన్ను గురించి నేను ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు, మీకైతే ఈ సందర్భంగా చెప్పవలసిన అవసరం ఉంది. 1978లో ఎమ్మెల్యే అయ్యాను. 47 సంవత్సరాలైంది. ఇంకొక 3 సంవత్సరాలు అయితే 50 సంవత్సరాలు అవుతుంది. 5 దశాబ్దాలుగా నన్ను ఆదరించారంటే, అప్పుడు ఇప్పుడు అదే ప్రేమ చూపించారంటే నా జీవితం మీకు అంకితం తప్ప నాకు ఎలాంటి కోరికలే లేవని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మీరు చూసినప్పుడు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, 4వసారి ముఖ్యమంత్రి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. నవ్యాంధ్రలో 6వ సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాను. 15 సంవత్సరాలు
ముఖ్యమంత్రిగా ఉన్నాను, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాను, 30 ఏళ్ళు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. దేశంలో ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కింది. ఆ గౌరవం నాకు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజానీకమేనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. అలాంటి మీకు ఇలాంటివి చూసుకున్నప్పుడు నా ప్రయాణాన్ని, నా ప్రస్థానాన్ని తలుచుకుంటే నా గుండె ఆనందంతో ఉప్పొంగుతా ఉంది. మిమ్మల్ని చూసినప్పుడు నా మీద మీరు చూపించిన అభిమానానికి నేను కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశాను. ఎన్టీ రామారావు గారిని ఆలోచించినప్పుడు క్రమశిక్షణకు మారు పేరు, పట్టుదల ఉండే వ్యక్తి, అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేవాడు కాదు. ఉదయం నిద్రలేసి 5 గంటలు నేను పోకపోతే, 5 గంటలు తెల్లవారితో పోకపోతే 5 గంటల 1 నిమిషానికి ఫోన్ వచ్చేది, బయలుదేరారా లేదా అని. అలాంటి కఠోరమైన క్రమశిక్షణలో పెరిగాను. అందుకే ఆయన దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నాను. అయితే ఈరోజు నేను ఆలోచించేది ఒకటే, 40 ఏళ్లుగా ప్రజలే జీవితంగా బతికాను. రాష్ట్రం బాగుండాలని ఆలోచించాను. ప్రజల జీవితాల్లో మార్పు రావాలని కోరుకున్నాను. మన బిడ్డల యువత భవిష్యత్తు బాగుండాలనేది నా ఆకాంక్ష అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిజాయితీ, నిబద్ధత, పారదర్శకత, ప్రజల ఆశలు ఆశయాలు నెరవేర్చడం, అవినీతి లేని పాలన అందించడం, ఇదే నాకు తెలిసిన విషయాలు. సుపరిపాలన, మంచి రాజకీయాలను నమ్మాను. అందుకే ఎప్పుడు ఆలోచించినా ఒకటే ఆలోచిస్తాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల జీవితాల్లో మార్పు తేవాలి. అందుకే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. ప్రజల వద్దకు పాలన కావచ్చు, జన్మభూమి కావచ్చు, లేకపోతే ఐటీని పరిపాలనలో అనుసంధానం చేయవచ్చు, ఎన్ని చేశాను. పని తప్ప నాకు వేరే ఏమీ తెలియదు, వేరే అలవాటు కూడా లేదు. పని చేస్తే, మీరు అభిమానిస్తే కొత్త ఊపు వస్తుంది. తెల్లవారితో నిద్రలేస్తే ఏమి చేస్తే మీ జీవితాల్లో మార్పు వస్తుందో ఆలోచిస్తూ ఉంటాను. దాంతోనే నిద్రలేస్తాను. సాయంత్రం పడుకునేటప్పుడు ఏమి చేశాను, ఎంత మేలు జరిగిందని ఆలోచించి మళ్ళీ పడుకుంటాను. నేను ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యను, భవిష్యత్తులో కూడా చెయ్యను. అందుకే రాత్రి పడుకుంటే ఆనందంగా నిద్ర వస్తుంది. మళ్ళీ తెల్లవారితో లేచి బాడీని ఛార్జ్ చేసుకొని మళ్ళీ మీకోసం పనిచేయడం తప్ప వేరే నాకు తెలియదని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నాకు కూడా ఒక కుటుంబం ఉంది. 35 సంవత్సరాల కంటే ముందు ఆలోచించాను. నా కుటుంబం రాజకీయాల ద్వారా వాళ్ళ జీవనోపాధి ఉండకూడదని ఆలోచించాను. స్వశక్తిగా ముందుకు పోవాలని ఆలోచించాను. దేశంలో ఎవరు చేయని విధంగా 35 సంవత్సరాల కంటే ముందు ఒక హెరిటేజ్ సంస్థ పెట్టాను. అది కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు. ఈరోజు నా మీద వాళ్ళు ఆధారపడరు, వాళ్ళ మీద నేను ఆధారపడే పరిస్థితి వస్తాను అప్పుడప్పుడు. ఎందుకు మీకు ఈ మాట చెప్పానంటే, ఎప్పుడైతే కుటుంబానికి ఆర్థిక స్వావలంబన ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు పోగలుగుతాం. ఆ ధైర్యమే నన్ను నడిపిస్తా ఉందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మొట్టమొదటి రోజుల్లో మా సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తె అయిన వ్యాపారానికి పోమంటే నాకు వ్యాపారాలు తెలియవు, నేను పోనన్నారు. నేను చెప్పాను, కాదు, నేను రాజకీయాల్లో ఉన్నాను,
నేను ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాను, ఈ సమయంలో నువ్వు పోకపోతే వేరే వాళ్ళని నమ్ముకుంటే ఇబ్బందులు వస్తాయి, వెళ్ళమంటే అతి కష్టం మీద వెళ్ళింది. అప్పట్లో లోకేష్ చిన్న చదువుకుంటున్నాడు. అప్పటి నుంచి వెళ్ళి కంపెనీని ఎక్కడికక్కడ నడిపించిన తర్వాత గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆవిడ చేసిన పని విధానం వల్ల ఒక్క సంవత్సరం కూడా నష్టం రాకుండా, ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా, ఎలాంటి ఫేవర్స్ తీసుకోకుండా 30 సంవత్సరాలుగా హెరిటేజ్ నడుస్తూ ఉందంటే ఒక ప్రొఫెషనల్ కంపెనీగా అది ఆ కంపెనీ చూపించే సమర్థత. దాంతోనే కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలామంది ఇబ్బంది పడ్డారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాంటప్పుడు నా మనసు చాలా బాధపడింది. నా కోసం తెలుగుదేశం పార్టీ జెండా మోసే కార్యకర్త ఈరోజు చనిపోయాడు, వాళ్ళ పిల్లలు అనాథలైపోయారు. నేను ఆదుకోకపోతే ఏమవుతారని ఆలోచించి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పెట్టి, ఆ ట్రస్ట్ ద్వారా ఎవరైతే యాక్సిడెంట్లు చనిపోయినా, రాజకీయ వైరాల వల్ల చనిపోయినా, చంపబడినా అలాంటి పిల్లల్ని చదివించి ప్రయోజకులు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానివల్ల వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. మొదటి రోజుల్లో వాళ్ళు అడిగేవాళ్ళు నన్ను, మీరు చదువుకు నేను పోయేవాడిని స్కూల్కి, ఎక్కువ సమయం వాళ్ళతో గడిపేవాడిని. జీవితంలో ఏమవుతావు ఇప్పుడు అడిగాను పిల్లల్ని, జీవితంలో ఏమవుతావు ఏంటి నీ కోరికని అడిగారు. అదే మరి వాళ్ళు అడిగితే వాళ్ళు అనేవాళ్ళు, మా నాన్నను చంపిన వాడిని చంపిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తానని ఆ పిల్లలు చెప్పేవాళ్ళు. అప్పుడు నేను వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేసేవాడిని. మీ నాన్నను చంపిన వాడు పాపాన వాడు పోతాడు, నువ్వు కూడా పనిచేస్తే నువ్వు జైలుకు పోతావు, నీ జీవితం బాగుపడదు, ఆలోచించమని కౌన్సిలింగ్ చేసి ఉన్నతమైన ఆశయాల కోసం చదువుకోమని చదివించి ఈరోజు బ్రహ్మాండంగా జీవితాల్లో సెటిల్ అయ్యారంటే అది నా కుటుంబ సభ్యులకు నేను చూపించిన చొరవ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే సమాజంలో 78 సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు, రిజర్వేషన్లు పెట్టారు. స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర పౌరులుగా ఉండి మనం అభివృద్ధి అవుతామని ఆకాంక్షించారు. కానీ మనం ఆలోచించినంత అభివృద్ధి జరిగింది, కానీ అది కూడా 1991 నుంచే అభివృద్ధి అయ్యింది. ఇక్కడుండే మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశం యొక్క దిశ మార్చారు. అంత మునుపు ఏ పని చేయాలన్న డబ్బులుండేది కాదు, అరాకొరా వచ్చేది. కానీ ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఒక మానవతావాదిగా ఆయన ప్రభుత్వానికి వచ్చిన వెంటనే డబ్బులున్నాయా లేదా అని చూడకుండా పేదవాళ్లకు సంక్షేమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. చెప్పాను, ఆచరించాను, 9 సంవత్సరాలు అదే పనిగా చెప్పాను. ఆ రోజు నేను తీసుకొచ్చిన సంస్థలు ఈరోజు చూస్తే తెలుగువారు బాగా చదువుకున్నారు, ఐటీలో ప్రాముఖ్యత పొందారు, విదేశాలకు వెళ్ళారు. ఈరోజు అమెరికా లాంటి దేశంలో అమెరికన్స్ కంటే 2 ఇంతల ఆదాయం తెలుగువాడు సంపాదిస్తున్నా అంటే అది 25 ఏళ్లలో సాధ్యమైందంటే అది ఆ రోజు విజన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు వీళ్ళు? గ్రామాల్లో వ్యవసాయం చేసే రైతు కుటుంబ పిల్లలు.
రైతు కూలీల పిల్లలు, వీళ్ళకు తెలివితేటలున్నాయి, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు, ప్రపంచం మొత్తం శాసించే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా హైదరాబాద్ని మీరు చూశారు. 25 ఏళ్లకు మునుపు రాళ్ళు గుట్టలు, ఆ రాళ్ళు గుట్టల్లో పెద్ద పెద్ద బిల్డింగులు విజువలైజ్ చేశారు. ఈరోజు అమరావతిలో వరి పొలాల్లో రేపు 4 ఏళ్ల తర్వాత మీరు చూస్తారు ఎలాంటి అమరావతి డెవలప్ అవుతుందో. ప్రపంచంలోనే ఒక ఆదర్శమైన రాజధానిగా అమరావతి తయారవుతుంది. ఈ అమరావతిని చూడడానికి అందరూ వచ్చే పరిస్థితికి వస్తారు. నేను ఎందుకేమో అది చూసిన తర్వాత ఈరోజు హైదరాబాద్ ఉంది, మీరు చూశారు. ఆ రోజు చేసిన పనుల వల్ల ఈరోజు దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనం 5 ఏళ్లు పోగొట్టుకున్నాం. మళ్ళీ 10వ నెల రాత్రింబగళ్ళు ఆలోచించాను. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెడుతున్నాం, ఇంకా కొంచెం సమయం పడుతుంది. ఈరోజు నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కేంద్రంలో ఉండే ప్రభుత్వం కానీ పూర్తిగా శ్రద్ధ పెట్టాం. రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలు చేశాం. దీనివల్ల సత్ఫలితాలు వస్తున్నాయి. అమరావతి గాడి తప్పిన అమరావతిని మళ్ళా ఘాట్లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చాం. పోలవరానికి నిధులు వచ్చి కేంద్రం చూపించిన చొరవతో పోలవరం పనులు 2027కే పూర్తి చేస్తున్నాం. విశాఖపట్నంలో రైల్వే జోన్ వచ్చింది. ఇంకో పక్క విశాఖపట్నం ఉక్కు, ఆంధ్రుల హక్కుని మనం పోరాడాం. అలాంటి సెంటిమెంటల్ ప్రాజెక్టుకి కేంద్రం ఈరోజు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. దాన్ని ప్రైవేటైజ్ చేయకుండా రివైవ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ జరిగాయంటే మీరు మమ్మల్ని ఆదరించారు. చరిత్రలో ఎప్పుడూ గెలవని విధంగా 93% స్ట్రైక్ రేట్ వచ్చింది. మీరు గెలిపించిన సీట్లు ఈ రాష్ట్రానికి ఒక సంజీవనిగా పనిచేశాయి. ఈరోజు కేంద్రం, రాష్ట్రం, అదే మరి 3 పార్టీలు కలిసి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములయ్యాం. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన. నేను ఎన్నో మాట్లాడుతున్నాను. 95లో హైటెక్ సిటీ మాట్లాడాను, ఐటీ మాట్లాడాను. ఇప్పుడు డీప్ టెక్, ఏదైతే క్వాంటమ్ వ్యాలీ అంటున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నా. ఇవన్నీ సంపద సృష్టించడానికి కొంతమంది భవిష్యత్తులో మళ్ళీ కోటీశ్వరులు అవుతారు. నాకు అనుమానం లేదు. వాళ్ళు నాకు సహాయం చేస్తారని కాదు, మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. నా ఆలోచన ఒకటి, తెలుగు జాతి బాగుండాలనేది నా కోరిక. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగు జాతి ప్రయోజనాల కోసం పోరాడిన పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 25 ఏళ్లకు ముందు ప్రారంభించిన కార్యక్రమాలు ఈరోజు ఫలితాలు వస్తున్నాయి. కానీ ఇలాంటి బడుగు బలహీనులంతా కూడా వాళ్ళ ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు, సగం మంది వెళ్ళిపోయారు. వాళ్ళ ఆలోచన వచ్చాం, మీటింగ్ అయ్యింది, మా పని అయిపోయింది. అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుపడుతున్న మిమ్మల్ని కాదు, అదే ఈ కుండోళ్ళందరూ ఉన్నారు. అంటే ఏంటి, వీళ్ళకు ఓపిక ఉంది, బంగారు కుటుంబాలకు ఓపిక లేదు. మార్గదర్శకులకు ఓపిక ఉంది, అంటే వాళ్ళు నేర్చుకున్నారు. అది నేర్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే నేను పట్టుదలగా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ జీవితాల్లో దారి చూపించే వరకు, జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే వరకు
నా ప్రయత్నాన్ని వదిలిపెట్టనని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. నుండి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం, ఇది ఒక కొత్త ప్రయోగం. ఇంతవరకు చరిత్రలో ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేశాను. అధ్యయనం చేసి డబ్బులుండే దాతలు దానాలు చేస్తున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఏదైతే బిల్ గేట్స్ ఉన్నాడు, బిల్ గేట్స్ని మీరు చూస్తే 91, 92 ఆ ప్రాంతంలోనే కంపెనీ పెట్టాడు. ఇంటర్నెట్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేశాడు. దానివల్ల డబ్బులు వచ్చింది. ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకు డబ్బులు ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యమని రాజకీయాల ద్వారా కాదు, బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా చేయాలని జీవితాన్ని అంకితం చేశాడు. అతని చేసే ప్రపంచంలో కుబేరుడైనటువంటి వారన్ బఫెట్ అయితే ఆయన డబ్బులు కూడా ఆయనకిచ్చి నాకు సమయం లేదు మీరు చేయమని ఇచ్చాడు. అదే మరి ప్రేమ్జీ ఉన్నారు, విప్రో అధినేత, కొన్ని వేల కోట్ల రూపాయలు చారిటీ ఖర్చు పెడుతున్నారు. టాటా ఫౌండేషన్ ఉంది, వాళ్ళు కూడా ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ప్రపంచంలో చాలా మంది ముందుకు వచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా CSR పెట్టింది. వచ్చే లాభాల్లో 2% సేవాభావంతో ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, చారిటీకి ఖర్చు పెట్టాలని తీసుకొచ్చారు. అయితే ఈరోజు పనులు చేస్తున్నారు. కొంతమంది ఆరోగ్య విషయంలో పనిచేస్తున్నారు, కొంతమంది పేదవాళ్లకు చదువు కోసం అక్కడక్కడ ఇస్తున్నారు, కొంతమంది వాతావరణం కోసం పనిచేస్తున్నారు. కానీ ఈరోజు నేను ఆలోచించిన విధానం ఇది డబ్బులతో పరిష్కారం అయ్యేది కాదు, మనసు పెట్టి పనిచేస్తేనే పరిష్కారం అవుతుంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మనందరి స్ఫూర్తిదాత అంబేద్కర్ గారు ఉన్నారు. అంబేద్కర్ గారికి తెలివి ఉంది, 12వ సంతానం. కానీ ఆయనకు అనుకూలమైన వాతావరణం ఆ రోజు లేదు. అంటరానితనం ఉంది, అవమానాలు ఎదుర్కొన్నాడు, కానీ పట్టుదలను వదులుకోలేదు. అలాంటి సమయంలో ఎవరో ఒకరు అండగా ఉండాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఆ సమయంలో మీరు చూస్తే ఇతనిలో ఉండే మేధాశక్తిని గుర్తించి సాయాజీరావు మహారాజని బరోడా రాజు ఆయనకు అండగా నిలుస్తాడు. అండగా నిలిచి ఆర్థికంగా కూడా సహాయం చేస్తాడు. ఆయన మీరు చూస్తే బాంబేలో ఎల్ఫిన్స్టోన్ కళాశాలకు పోతే ఆ రోజుల్లో నెలకు 25 రూపాయలు ఇస్తాడు. ఆయన లండన్కు పోయి చదువుకోవాలంటే ఆ రోజుల్లో $11 నెలకిస్తాడు. ఆయన తిరిగి వస్తానే అకౌంట్ జనరల్ కార్యాలయంలో ప్రొబేషన్గా పెట్టుకుంటాడు. అక్కడి నుంచి మీరు చూశారు ఆయన న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, సామాజిక సంస్కర్తగా చివరకు భారత రాజ్యాంగాన్ని రాసి ఇప్పుడే కాదు భవిష్యత్ తరాలకు కూడా ఏమి కావాలో అందజేసిన శక్తి, మేధావి అంబేద్కర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు నేను ఈ మాట వాడానంటే ఆ రోజు సాయాజీరావు చేసిన సహాయం, అంబేద్కర్ ఎదుగుదల ఒక్కసారి ఊహించుకోమని కోరుతున్నా. అలాంటి సహాయమే వీళ్ళు చేసే పరిస్థితి రావాలి. నాకు అవకాశం వచ్చింది, అందిపుచ్చుకున్నాం. వాళ్ళకు అవకాశం రాలేదు, చిన్నప్పుడే వాళ్ళ ఆశలు చంపేసే పరిస్థితికి వస్తున్నాం. అందుకే ఆలోచిస్తున్నా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి, ముగ్గురిని పీపుల్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి
ఒక చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టాలని ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలికాను. రెండో ఎగ్జాంపుల్ మీరు ఒక్కసారి అబ్దుల్ కలాం, మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అబ్దుల్ కలాం ఫస్ట్ టైం దేశానికి మిసైల్ నిర్మాణం చేసిన వ్యక్తి, ఒక విశిష్టమైన వ్యక్తి, క్యారెక్టర్ ఉండే వ్యక్తి. ఆయన ప్రెసిడెంట్గా చేస్తే దేశం అంతా గర్వించింది. అలాంటి వ్యక్తి చరిత్ర చూస్తే చిన్నప్పుడు రామేశ్వరంలో ఉండేవాడు, శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ ఉండేవాడు. ఆ రోజుట్లో కొన్ని మూఢనమ్మకాలు, ముస్లింలు బ్రాహ్మిన్స్ కలిసి భోంచేయకూడదు, కలిసి కూర్చోకూడదని. అలాంటి సమయంలో శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ అబ్దుల్ కలాంని దగ్గర చేర్చి గణిత శాస్త్రం అధ్యాపకులుగా అదే మారిగా ఆయనలో ఉండి స్కిల్స్ అన్ని చూసిన తర్వాత అబ్దుల్ కలాంని ఎక్కడికక్కడ మెంటర్ చేశాడు, సూచనలు ఇచ్చాడు, గైడెన్స్ ఇచ్చాడు, ఒక శిష్యుడిగా ఆదరించాడు. దానితో ఎక్కడా లేని ధైర్యం వచ్చింది. ఆయన విజ్ఞాన శాస్త్రాలకు ప్రాముఖ్యత ఇచ్చాడు. దాంతో మీరు చూస్తే ప్రెసిడెంట్ అయినప్పుడు నాకు కూడా ఒక రోల్ ఉంది. అప్పుడు అలెగ్జాండర్ని పెడితే ప్రధానమంత్రి గారిని నేను అడిగితే మళ్ళీ మార్చి అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు. నేను కూడా గర్వపడుతున్నా. అలాంటి వ్యక్తి మహానుభావుణ్ణి ఈ దేశం అధ్యక్షుడిగా చేసుకోగలిగామంటే ఆ రోజు శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ యొక్క రోల్ ఉంది. ఇది నేను చెప్పడం కాదు. ఎవరైతే అబ్దుల్ కలామే ఒక పుస్తకం రాసి వింగ్స్ ఆఫ్ ఫైర్లో చాలా స్పష్టంగా రాశాడు. ఆయన గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి కావడానికి దోహదం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంబేద్కర్ గారు చరిత్రలో ఎప్పుడు కూడా అలాంటి మట్టిలో మాణిక్యాలు మళ్ళీ రారు. ఆ మేధావి వెనకాన కూడా సహాయం చేసిన వ్యక్తులు ఉన్నారు. అదే మరిగా స్వామి వివేకానందను మనం చూస్తే ఈరోజు ఆయన జ్ఞాన బోధ ద్వారా ప్రపంచాన్ని మెప్పించాడంటే ఆయన వెనకాన రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు. వివేకానందుడి యొక్క గణాల్ని అధ్యయనం చేసిన రామకృష్ణ పరమహంస ఆయనకు బోధనలు చేయడం, ఆధ్యాత్మిక విద్య నేర్పించడం, దీనివల్ల ఆయన ప్రపంచం మొత్తం వెళ్ళి ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చి ప్రపంచమే మెచ్చిన నేతగా తయారయ్యాడంటే ఇది ఒక ఉదాహరణ. ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను కూడా అదే చెప్పాను. ఈరోజు నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలిగానంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు లేకపోతే, మా ఫాదర్ ఇలా లేకపోతే నేను కూడా మామూలు వ్యక్తిగా ఉండేవాడినేమో. అప్పటికే మంత్రి అయ్యాను, మళ్ళా మాజీ మంత్రి అయ్యాను. కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని. కానీ ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి పట్టుదల, క్రమశిక్షణ, ఆయన చూపించిన చొరవ, ఆయన నన్ను దగ్గర చేర్చిన విధానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నాకు అన్ని విషయాల్లో కూడా ఎన్టీఆర్ ఒక ఆదర్శం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ పనులు చేయగలిగానంటే, మిమ్మల్ని మెప్పించగలిగానంటే, 50 సంవత్సరాల రాజకీయాల్లో ఉండగలిగానంటే దానికి స్ఫూర్తి ప్రదాత ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు నేను తీసుకొచ్చిన కార్యక్రమం, నేను ఇక్కడ చాలా అధ్యయనం చేశాను, సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఆలోచించాను, టెక్నాలజీని నేనే ప్రమోట్ చేశాను.
నేనే ప్రపంచమంతా కూడా తిరిగాను, అందరితో సంబంధాలు పెట్టుకున్నాను. పేదరిక నిర్మూలన కోసం ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చాం. ఈరోజు ఫైనల్గా నేను ఆలోచించిన విధానం ఈ రెండు కూడా మ్యాచ్ అయితే తప్ప సాధ్యం కాదు. సమాజం వల్ల పైకొచ్చిన 10%, సమాజంలో ఇప్పటికి కూడా ఇన్ని సంస్కరణల ద్వారా, రాజ్యాంగంలో పెట్టిన రిజర్వేషన్ల ద్వారా, ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం వల్ల ఇప్పటికీ పైకి రాని కుటుంబాలు 20%. ఈ ఇద్దరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే మార్గదర్శి, అందుకే బంగారు కుటుంబం. వాళ్ళకు తెలివితేటలు లేక కాదు, తెలివితేటలున్నాయి. వాళ్ళు కూడా రాణించలేక కాదు, ఆదరణ లేక, ఆదరించే వాళ్ళు లేక. ఈరోజు ఈ పక్క నుండి వాళ్ళకి అవకాశాలు వచ్చాయి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు, అడుగడుగు ముందుకు పోయారు. ఈరోజు ఉన్నత స్థాయికి చేరారు. ఎవరిచ్చారు మీకు ఈ అవకాశం? సమాజం ఇచ్చింది. ఇప్పటి కూడా సమాజంలో మనతో పుట్టిన మన బంధువులు కానీ, మనతో పుట్టిన వ్యక్తులు కానీ ఇంకా పేదరికంలో ఉన్నారు, చదువుకోలేకపోతున్నారు. ఆరోగ్య విషయంలో హాస్పిటల్లో ఖర్చులు వస్తే పెట్టుకోలేకపోతున్నారు. అందరితో సమానంగా మంచి ఇంట్లో ఉండలేకపోతున్నారు. ఇది మన బాధ్యత కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అందుకే నేను ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వచ్చాను. నాకు ఏ మాత్రం కూడా అనుమానం లేదు. నన్ను ఎగతాళి చేశారు. ఒకప్పుడు ఐటీ అంటే ఎగతాళి చేశారు. సెల్ ఫోన్ అంటే తిండి పెడుతున్నానని అడిగారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే భార్యాభర్త కూడా ఉండే పరిస్థితులు లేరు. వాళ్ళిద్దరు లేకపోయినా పర్వాలేదు కానీ సెల్ ఫోన్ కావాలనే పరిస్థితికి వచ్చారు. ఆ విషయాలను నేను మళ్ళీ మాట్లాడతాను. ఇక్కడ నేను మీకు అందరికీ కోరేది, వాళ్ళకు కావాల్సింది ప్రజల్ని ఆస్తిగా తీసుకోవాలి. ఇప్పుడు నేను నరగరిని అడిగాను, మీకు భూమి ఉందా అని అడిగాను, మీకు ఆస్తి ఉందా అని అడిగాను, ఇల్లుందా అని అడిగాను, లేకపోతే మీరు ఏమైనా వ్యాపారాలు చేస్తారని అడిగాను. వాళ్ళ దగ్గర ఏమీ లేవు. కానీ నలుగురు పిల్లలు మాణిక్యాలు, మట్టిలో మాణిక్యాలు. ఆ పిల్లలు ఎవరు ఊహించారు? అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులు కాలేరా అని అడుగుతున్నా, లేకుంటే కృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తులు కాలేరా అని అడుగుతున్నా. అందరూ కాలేకపోవచ్చు. ఒకప్పుడు కృష్ణారెడ్డి గారు కూడా ఒక రైతు కుటుంబంలో ఒక మారుమూల ప్రాంతంలో ఉండి ఆయన చెప్పాడు, ఇప్పుడు నేరుగా హైదరాబాద్కి పోయి చదివి ఉద్యోగం చేయలేను కాబట్టి వ్యాపారం చేస్తా, వ్యాపారం చేసి సక్సెస్ అయితే హైదరాబాద్లో ఉంటా, లేకపోతే మా ఊరికి వచ్చి వ్యవసాయం చేసుకుంటా. అది రియల్ స్టోరీ. ఫెయిల్ అయ్యింటే వాళ్ళ ఊరికి వచ్చి వ్యవసాయం చేసుకుంటే కృష్ణారెడ్డి అక్కడ కూర్చునేవాడు. అంతే కదా, ఇప్పుడు సక్సెస్ అయ్యాడు. ఇంకొక మాట కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరూ డబ్బులుండే వాళ్ళందరూ వాళ్ళకంటే ఎక్కువ మీరు తినడంలా. మీ డబ్బులు మీకు చాలా సమస్యలు తెస్తున్నాయి. టెన్షను, ఎట్లా కాపాడుకోవాలి ఈ ఆస్తులని, దాంతో లేనిపోని బీపీ షుగర్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. కొంతమంది దాన్ని కూడా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. రెండోది, మీరు సంపాదించినంత ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళరు ఆఫ్టర్ మీరు చనిపోయిన తర్వాత. బీ క్లియర్. మీరు వదిలిపెట్టి పోయేది, అలెగ్జాండర్ చెప్పినట్టు, మీరు వదిలిపెట్టి పోయేది ఒక మంచి పేరు చేశారా, సమాజానికి ఉపయోగపడ్డారా, లేకపోతే మీ స్వార్థం కోసం బతికారా, ఇవే మిగులుతాయి. ఎక్కడ కూడా ఇంతవరకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసే విధానం ఎక్కడా లేదు. చనిపోయిన తర్వాత మీ పిల్లలకి ఇచ్చేసి వెళ్తారు. వాళ్ళు ప్రయోజకులైతే ఆస్తులు కాపాడుకుంటారు,
లేకపోతే ఆ ఆస్తుల్ని తగలబెడతారు. చేస్తున్నారు మార్కెటింగ్ స్ట్రాటజీ, హెచ్ఆర్ స్ట్రాటజీ, ఫైనాన్స్ అన్నీ కూడా, ప్రాఫిట్ లాస్ అన్నీ కూడా. వీళ్ళ జీవితాల్లో మార్పు రావాలంటే ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయండి. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేద్దాం. ఏఐ ఉంది, ఏఐ ద్వారా వాళ్ళ ఆస్తులవన్నీ చూసి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేద్దాం. అది తయారు చేసిన తర్వాత వాళ్ళతో కూర్చోండి, వాళ్ళని కౌన్సిల్ చేయించండి. ఏం చేస్తే బాగుంటుందో మీరు చేసి వాళ్ళకి ఏ ఆలోచన వచ్చినా ఆ ఆలోచన మంచి ఆలోచన కాదా అని మీరు కూడా సలహాలు ఇస్తే ఆ సలహా వాళ్ళ జీవితాలను మారుస్తుంది. ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లల్ని, మన తెలుగు జాతిని తెలివైన జాతిగా మనం తయారు చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి, వాళ్ళు సంపాదిస్తారు. నేను ఆ బాధ్యత మీకు అప్పచెప్తున్నా. ఈ ప్రభుత్వం ఒక మెంటర్గా ఉంటాం, మేము ఒక ఫెసిలిటేటర్గా ఉంటాం. మీరు వాళ్ళకి చేయాల్సింది, మేమిచ్చే డబ్బులన్నీ ఇస్తాం, మేమిచ్చే వస్తువులన్నీ ఇస్తాం, అందరికీ ఇంటి దాకా ఇస్తాం, అందరికీ ఇళ్ళు కట్టిస్తాం, అందరికీ గ్యాస్ ఇస్తాం, అన్ని ఇండ్లకు నీళ్లు తీసిపెట్టి ట్యాప్ ద్వారా నీళ్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, మరుగుదొడ్లు కట్టిస్తాం, ఇంటర్నెట్ ఇస్తాం, 7 వస్తువులు ఏం కావాలో అన్నీ ఇస్తాం. అక్కడి నుంచి వాళ్ళ ఆదాయాన్ని పెంచి వాళ్ళ క్యారియర్ రూపకల్పన చేసే బాధ్యత మీదని మిమ్మల్ని అడుగుతున్నా. నేను గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, మీకు కూడా బాధ్యత ఉంది. ఈ గౌరవం సమాజం ఇచ్చింది. నాకు 9 ఎన్నికల్లో ఓట్లేశారు, ఎవరికి రాని గౌరవం నాకు దక్కింది. తిరిగి ఈ సమాజం కోసం ఆలోచిస్తున్నా. అందుకని ఈ ఆలోచించి రాత్రి మగళ్ళు నాకు వచ్చిన ఆలోచన P4 తప్ప వేరే విధానం లేదు. ఇది రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఎక్కడా చెయ్యలేదు. ఇది చేస్తే ఒక గేమ్ చేంజర్ అవుతుందనే ఉద్దేశంతో దీనికి వచ్చాను. ఒక హైటెక్ సిటీ కట్టినప్పుడు నేను వారాల తరబడి మేధావులు పిలిపించి చర్చలు చేసిన తర్వాత ఎల్ఎన్టీకి చెప్పి ఒక టవర్ కట్టాను. అది కూడా 14 నెలల్లో కట్టాను. 2 సంవత్సరాలు అడిగితే కాదన్నాను. అందుకే పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, మేమంతా ఆ ఏరియాకు పోతే రాళ్ళు లేకుంటే రెప్పలు, చెట్లు, ముళ్ళ కమలు కనపడ్డాయని. మొన్నే ఎల్ఎన్టీ శ్రీనివాసన్ గారు వచ్చి చెప్పంటున్నాడు. నేను అక్కడికి పోయినప్పుడు చూశాను, మీరు చెప్పింది విన్నాను. నేను అక్కడికి పోతే పాములు కనపడ్డాయి. ఇక్కడికి ఎవరు వస్తారు, అనవసరంగా బిల్డింగ్ కడుతున్నారు, నా ఉద్యోగం పోతుందని నేను భయపడ్డాననే పరిస్థితికి వచ్చారు. అంటే నమ్మకం లేదు. అలాంటి నమ్మకం లేని యొక్క ఆలోచన ఈరోజు హైదరాబాద్ యొక్క దిశ మారిందంటే అది నేను ఆ రోజు ఆలోచించిన విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఇక్కడే ఎన్ఆర్ఐలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడి నుంచి పైకి వచ్చిన వాళ్ళు అన్ని దేశాల్లో ఉన్నారు. ఇక్కడే ఒక పెద్ద ఎన్ఆర్ఐ కూడా ఉన్నాడు, మంత్రి, కేంద్ర మంత్రి. గుంటూరులో ప్రభుత్వ హాస్పిటల్లో చదువుకున్నాడు, డాక్టర్ అయ్యాడు, ఐటీ అందిపుచ్చుకున్నాడు, ఒక బ్రహ్మాండమైన కంపెనీ పెట్టాడు. ఇప్పుడు పార్లమెంట్లో చూస్తే రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ ఎవరంటే లోక్సభలో మన పెంబసాని, ఈ లోకల్ ఎమ్మెల్యే. నీకు ఆ రోజు ఒక చిట్కా, ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆ రోజు ఆలోచన అమలు చేశారు, డబ్బులు సంపాదించారు. ఇప్పుడు ప్రజలు మీకు ఓట్లేశారు. మీరిక్కడ కూర్చొని వీళ్ళందరినీ పట్టుకొచ్చి ఆలోచనలు ఇచ్చి అందరి జీవితాలు మార్చే బాధ్యత పెమ్మసాని చంద్రశేఖర్కు ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అసాధ్యమా? కాదు.
సాధ్యం. మనసుండాలి, సంకల్పం చేయాలి. ఆ సంకల్పాన్ని నిజం చేయడానికి రాత్రింబగుళ్ళు మనం ఆలోచిస్తే ఇది సాధ్యం. నేను స్వర్ణాంధ్రప్రదేశ్ ఆలోచించాను. విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. ఈరోజు మన ఆదాయం మీరు చూస్తే 2,66,995 రూపాయలు పోయిన సంవత్సరం. ఆ ఆదాయం ఈరోజు 2,98,065 రూపాయలు. 28-29కి 5,42,985 రూపాయలు అవుతుంది. 2047కి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం చేయాలని ఒక సంకల్పం చేశాను. ఎన్నేండ్లు? 23 ఏళ్లే. మీరు అనొచ్చు ఈరోజు 28-29కి పెట్టాం. ప్రతి సంవత్సరం పెట్టుకున్నాం. దీనికి ఒక నిర్దిష్టమైన ఆలోచన, నిర్దిష్టమైన ప్రణాళిక, దానికి కావలసిన వనరులు ఇస్తున్నాం. అందులో భాగమే ఈరోజు ఈ P4 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను. ఇవన్నీ సాధ్యం కావాలంటే ప్రజల్లో ఒక ఆలోచన రావాలి. అదే మరిగా మనందరిలో కూడా దీని మీద ముందుకు పోవాలి. ఇది చేయాలనే పట్టుదల రావాల్సిన అవసరం ఉంది. నా సంకల్పం అయితే చాలా స్పష్టంగా ఉన్నాను. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 2047కి భారతదేశం ప్రపంచంలో ఒకటి కానీ రెండో అగ్రదేశంగా ఉంటుంది. భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1 కమ్యూనిటీగా ఉంటారు. అందులో నా ఆలోచన తెలుగువారు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉండాలని. ఈరోజు తలసరి ఆదాయంలో ఉన్నారు. 47కి వెల్త్ క్రియేషన్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా తెలుగు జాతి ఉండాలనేది నా సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇండియా డెవలప్ అవుతుంది. మనకి ఇబ్బందులు వచ్చాయి, అప్పులున్నాయి, కష్టపడతాం, ఇవన్నీ రీపే చేస్తాం, సంపద సృష్టిస్తాం. అందుకే నేను కానీ మా మిత్రుడు కానీ మేము ఆలోచించేది సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి. పెంచిన ఆదాయం మళ్ళీ సంక్షేమానికి ఖర్చు పెడుతూనే ఇలాంటి కుటుంబాలని ఎంపవర్ చేస్తూనే మళ్ళా అభివృద్ధి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబం యాజ్ ఎ యూనిట్ ఉంది, అవి మానిటర్ చేస్తాం. ప్రతి సంవత్సరం ఎవరైతే బ్రహ్మాండంగా పనిచేస్తారో వాళ్ళకు అవార్డ్స్ ఇస్తాం, గుర్తిస్తాం. సమాజంలో బాగా పనిచేసిన వాళ్ళని మంచి ఒక బుకే ఇచ్చి, ఒక షాలు ఇచ్చి, ఒక మూమెంట్ ఇచ్చి సమాజంలో మీకు గుర్తింపిస్తే ఈ గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు మీ డబ్బులతో రాదని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా ఈ రోజు నుంచే ప్రారంభించి మనం ముందుకు పోతున్నాం. కాబట్టి నేను మళ్ళీ అందరికీ ఉండే 500 మంది 600 మంది వచ్చారు. చాలామందిని పిలిచాం, కొంతమంది ఇంకా టైం కూడా తక్కువ ఉంది. రేపటి నుంచి ఆన్లైన్లో ఉంటాయి, మానిటర్ చేస్తాం. టాప్ 10% గుర్తిస్తాం, బాటం 20% గుర్తించి ఇద్దరిని కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఇది జయప్రదం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఒకటే ఇక్కడే మిమ్మల్ని కానీ రాష్ట్రంలో అందరినీ కోరుతున్నా. ఇది ఒక మంచి సంకల్పం. ఇది మన సక్సెస్ అయితే ప్రపంచమే ఆచరించే మార్గం. ఎక్కడో ఇక్కడ ప్రారంభం కావాలి. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు మనందరం సాక్షులం. మీ అందరినీ చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది.
కానీ మాటలతో అయ్యేది కాదు. ఒకరోజు నేను చెప్పేసి వెళ్ళిపోతే అయ్యేది కాదు. ముందు నాకుండే మా మంత్రుల్ని అందరూ తయారు కావాలి, మా ఆఫీసర్లు అందరూ సిద్ధపడాలి, ఎమ్మెల్యేలు అందరూ ప్రజాప్రతినిధులు అందరూ సిద్ధపడాలి. అదే మరిగా మనసు పెట్టి పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు రావాలి, డబ్బులు సంపాదించిన వ్యాపారస్తులు కూడా ముందుకు రావాలి. అందరం కలిసి సమిష్టిగా పనిచేసి అదే మరిగా బంగారు కుటుంబాలు కూడా ముందుకు రావాలి. ఇంత మునిపే మనం స్క్రిప్ట్ చూసాం. స్క్రిప్ట్ చూస్తే బిగినింగ్లో ఊరి నుంచి వలసలు వెళ్ళిపోవాలనుకున్నారు. వలసలు వెళ్ళిపోవాలనుకుని వాళ్ళు గొడవ పడే పరిస్థితికి వచ్చారు. పేరెంట్స్ కూడా వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితికి వచ్చారు. ఆ సమయంలో ఆ ఊర్లో ఉండే ఎన్ఆర్ఐ వచ్చి ఇవన్నీ చెప్తే నమ్మశక్యం కాలేదు, నమ్మారు. నమ్మడం ఒక స్టేజ్, నమ్మిన తర్వాత ఆచరించడం ఇంకొక స్టేజ్. ఈరోజు మీరందరూ కూడా ఎందుకు సార్ మీకు ఈ పనులన్నీ, మాకేదో 10 రూపాయలు ఇచ్చేసి తీసుకెళ్ళిపోతాం కదా, ఖర్చు పెట్టుకుంటాం కదా అనే ఆలోచన వస్తుంది. మీ జీవితాల్లో మార్పు తేవాలనుకున్నప్పుడు మీరు కూడా సహకరిస్తే మీరు బాగుపడతారు, మీ పిల్లలు బాగుపడతారు. మీరు ఇప్పుడు బంగారు కుటుంబాలు కాకుండా రేపు మార్గదర్శులు అయ్యే పరిస్థితి ఆ పిల్లలకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు మీరు చూపించినటువంటి చొరవకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా జీవిత ఆశయం, నేను ఒక మిషన్ అప్రోచ్లో పోతున్నా. ఇది చేయగలిగితే నా జీవితం సార్థకం అవుతుంది. దానికోసం నేనే కాదు, మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.